శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఆపదాముపహర్తారం దాతారం సరసంతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. వాగర్థ ప్రతిపత్తే జగతాపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వహం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడ్ 70. ఎపిసోడ్ 70 చెప్పుకుందాం. 69 చెప్పుకున్నామంటే ఆ నైవేద్యం అమృతమే పరమ పవిత్రముకు స్వామి ప్రసాదమును పితృకర్మలందు ఉపయోగించడం వలన వారు తృప్తులవుదురు. అక్కడతో చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 70 చెప్పుకుందాం. కంటిన్యూ. తర్పణం ఇచ్చిన వారు విష్ణులోకము చేరుదురు. హవ్య కవయములందు ఇంతకంటే పవిత్రముకు కర్మ లేదు. మానవుల రూపము ధరించి దేవతలు సైతం ఆ నైవేద్యం భుజింతురు. స్వామికి కూడా ఇది ఎంతో ఇష్టమైనది. పూర్వము త్రేతాయుగమునందు శ్వేతుడను మహారాజుండను. అతడు గొప్ప వ్రతమును పూని స్వామి యందు గొప్ప భక్తి కలిగి ఉండను. ఇంద్రజముడు ఏర్పరిచిన భోగమును ఆ విధముగానే స్వామికి చేస్తూ ఉండను. పెక్కు రాజోపచారమును తగినట్టు ఏర్పాటు చేస్తుండను. వైష్ణవ శాస్త్రములందు చెప్పిన పలు రకముల భోగములను విద్వాంసులను పద్మములకు సూర్యుని వంటి ఆ శ్వేతులు కల్పించాను. ఉదయం వేళ స్వామికి పూజ జరుగుతున్న సమయమున ఒకనాడు అతడు స్వామి వద్దకు వెళ్ళాను. స్వామికి చేతులు జోడించి ప్రాసాద్వారం వద్ద నిలచెను. తాను ఏర్పాటు చేసిన వివిధ ఉపచారములు ఎట్లు జరుగుతున్నదో చూచాను. మనస్సును ధ్యానం చేయిచు మానవుడైన తాను కల్పించిన ఈ ఉపచారములను దేవదేవులకు స్వామి గ్రహించునా అని సందేహించను. ఇట్లు పరిపరి విధములో విచారించుతూ రాజు దివ్య సింహాసనం వద్దకు చేరను. అన్నపానములు భుజించుతూ లక్ష్మితో కూడి దివ్యమగు మాలలు కలిగి ధరించి దివ్యమగు గంధమును వస్త్రములు కలిగి స్వామి ప్రకాశించుతూ ఉండను. భగవంతుని ప్రతిరూపములు భుజిస్తున్న వారిని చూచి అది అద్భుతమని తలచెను. కన్నులు విప్పారిన ఆ దృశ్యమును చూచుటే రాజు మిక్కిలి ఆనందం పొందెను. దేవతాదులు స్తుతించుతుండగా చిరునవ్వు నవ్వుతున్న స్వామిని చూచి భ్రాంతి, విస్మయము, భయ, హర్షము ముప్పిరిగొనగా గద్గద స్వరముతో స్వామి రక్షింపుము అని పలుకుతూ నేలపై వ్రాలి నమస్కరించాను. స్వామి ఇట్లు పలికెను. ఓ వత్స, నీ భక్తికి మెచ్చితిని. నేను నీ ఎందుకు ప్రసన్నుడనైతిని. పొందలేని వరమేది ఉన్నదో కోరుకొనుము అని స్వామి పలకగా శ్వేతుడు భక్తితో నమస్కరించి చేతులు జోడించి వినయముతో ఇట్లు పలికెను. ఓ స్వామి, దుర్లభమగు నీ దయ నాపై ప్రసరించినది. నీ సారూప్యమును పొంది నీ సన్నిధి యందు నివసింతును. నేను జీవించినంత వరకు నా రాజ్యములను దేవభరణను అకాల మరణం పొందరాదు. సాధారణంగా మరణించిన వారు ముక్తి పొందవలను. అది విని స్వామి రాజుతో ఇట్లను. ఓ శ్వేత, నీ కోరిక తప్పక తీరును. నీవు నా దక్షిణ భాగమున నిలచెదవు. 1000 సంవత్సరములు సమృద్ధిగా నీ రాజ్యమును పరిపాలింపగలవు. నా నిర్మాల్యమును భుజించుటచే నీ పాపములను నీవు నశించినవి. స్వచ్ఛము అంతఃకరణము కలవాడవైతివి కనుక నీవు నా సాయుధ్యమును పొందదు. వటవృక్షమునకు సాగరమునకు మధ్య సుదుర్లభమునకు ముక్తి స్థానము కలదు. అతడు నా మొదటి అవతారముకు మత్స్యావతారములకు ఎదురుగా స్ఫటికముతో చేసిన నిర్మలమగు విగ్రహము కలవాడవై నిలచెదవు. భూలోకమునందు శ్వేతమాధవుడన పేరు పొందెదవు. ఆ క్షేత్రం అంతయు ముక్తిని ఇవ్వగలదు. మూఢులు కూడా విశ్వాసం పొందుటకు ఇది ప్రధానమైన స్థానం. నీ రాజ్యమునందు నా నిర్మాల్యమును భుజించిన వారు ఎప్పుడును అపమృత్యువు పొందరు. దమనక చరితము. జైమిని ఇట్లు చెప్పెను అని శ్వేతరాజుకు వరమునిచ్చి ప్రసాదమునందున్న విష్ణువు అంతర్ధానం చెందెను. సమస్త లోకములను సృష్టించు రక్షించు నాశనము చేయి విష్ణు సంబంధి శక్తియే వడ్డించుతున్నది. అమృతం వంటి ఆ ఉడికిన అన్నమును భుజించినది ప్రభువు నారాయణుడు. స్వామికి నైవేద్యం పెట్టగా మిగిలినది ప్రసాదముగా స్వీకరించడం వల్ల సమస్త పాపములు నశించును.
దానితో సమానము పవిత్రముకు వస్తువు మరొకటి లేదు. యజ్ఞదీక్ష వహించిన వారు, అగ్నిహోత్రమును కాపాడువారు, పేదవారు, లోభులు, గృహస్థులు, ప్రభువులు ఎవరైనను ఆ ఉచ్చిష్టమును భుజించితే పవిత్రులగుతురు. ఆ దేశం వారు కానీ ఇతర దేశం వారు కానీ స్వామి నిర్మాల్యమును భక్షించలేందు సందేహింపరాదు. ఆ ఉచ్చిష్టమును భుజించిన వారిపై అమూర్తమైన తేజస్సు గల విష్ణువుకు మిక్కిలి పక్షపాతము కలుగును. దాన్ని నిందించేవారు తమను తాము పండితులు అనుకుని మూర్ఖులు. అటువంటి అపరాధములు చేసిన వారిని ఆ యముడు స్వయముగా శిక్షించును. వారికి దుర్గతి తప్పదు. కుంభీపాకమును మహాదారుణ నరకమందు వండబడుదురు. స్వామి నిర్మాల్యమును అమ్ముటు కానీ కొనుటకు కానీ ప్రాశస్త్యము కాదు. జగన్మాత లక్ష్మి వండినది, వైష్ణవాగ్ని ఎంత పరిశుద్ధమైనది. ప్రతిదినము స్వామి కొన్ని యుగములు మన్వంతరములు భుజించినది ఇది మాత్రమే. ఏడు దీపములతో కూడుకున్న ఈ భూమిపై విష్ణు సన్నిధి ఇచ్చట్నే కలదు. ఈ నీలాద్రిపై దారు రూపమున పరబ్రహ్మ అందరికీ కనిపించుచుండును. ప్రవృత్తి రూపముకు పరబ్రహ్మకు లక్ష్మి ప్రవృత్తి రూపముకు శక్తి అయి ఉండును. ఆమె సిద్ధము చేసిన నైవేద్యమును జగన్నాథుడు భుజించును. మిగిలిన నిర్మాల్యమును పాపములను హరించును. మిగిలిన నిర్మాల్యము పాపములను హరించును. కలిగి ఉన్నందు ధర్మ విప్లవం కలిగి 3 పాదముల అధర్మం ప్రవర్తిస్తూ ఉండును. ధర్మము ఒకే పాదంపై భయపడుతూ సంచరించుతూ ఉండును. ప్రజలందరూ అబద్ధము చెప్పుచూ లేని గొప్పలు చెప్పుకొనుచు మోసపూరితులగుదురు. అగ్నిహోత్రం మానివేసి ఏ వ్రతములు ఆచరింపగా లౌకికములకు పారలౌకికములకు కర్మలు చేయక, వేదములు చదవక, అన్యాయంగా ఆర్జించిన ధనంతో పిచ్చినారితనము కలిగి చేసిన దానికి ఫలము పొందక ఉందురు. బ్రాహ్మణులు పలికిన దాంతో స్వామి పలికినట్లే వర్ణములలో బ్రాహ్మణులు ఎట్లు అగ్రవర్ణము, దేవతల్లో స్వామి కూడా అట్లే. ఆ స్వామి బ్రాహ్మణ ప్రియుడు. బ్రాహ్మణుల కొరకు స్వామి ఎల్లప్పుడూ అవతరిస్తూను. వారిని రక్షించుటకై ప్రత్యేకమునందు దుష్టులను సంహరించుతూ ఉండడం. బ్రహ్మ సృష్ట్యాది యందు బ్రాహ్మణులను సృష్టించెను. మిగిలిన వర్ణముల వారిని ఆ తర్వాత సృష్టించెను. కనుక కలియుగమునందు బ్రాహ్మణుడు విష్ణువే గతి. కలియుగమునందు బ్రాహ్మణులకు విష్ణువే గతి. కలియుగమునందు అందరికీ విష్ణువే నాథుడు. సాలగ్రామ క్షేత్రములందు ఆ విష్ణువే స్మరింపబడుతూ ఉన్నాడు, కీర్తింపబడుతూ ఉన్నాడు. నీలాద్రి పర్వతంపై స్వామి దారురూపమున వెలసి అందరకు జీవభూతమై విరాజిల్లుతూ ఉండెను. కలియుగ పాపములు తొలగటకు పాపము చేసిన వారు స్వామి దర్శనం చేసుకుని స్తుతించి ఉచ్చిష్టమును భుజించినతో ముక్తిని పొందుదురు. స్వామి శరీర రూపము పురుషోత్తమ క్షేత్రము ఉచ్చిష్టము చే వ్యాప్తమైనది. స్వామికి ఆహారమై స్వామికి ఆత్మరూపముకు ఆ క్షేత్రములకు పాపములు అంటావు. స్వామిని దూతుతూ నిర్మాల్యము భుజించుట ముక్తిదాయకం. యోగులచే పరివేష్టింపబడిన స్వామి పూర్వము ఇట్లు ప్రార్థింపబడను. ఓ స్వామి, నీ నిర్మాల్యమును భుజించుడితే మేము నీ మాయను జయింపలను. కన్నులు కదపగా నిన్ను చూసువారికి ఎట్టి కష్టం లేక ముక్తి కలగవలెను. స్వామి ఎప్పుడు వేదవచనములు దాటగా వేదములను రక్షించుటకు ప్రత్యేకమునందు అవతరించును. ఆచారం వల్లనే వేదార్థము నిరూపితమగును. పూర్వము మధ్యదేశమునకు చెందిన ఒక బ్రాహ్మణుడు ఇచ్చటకు వచ్చెను. అతడు శిష్టాచారములలో పవిత్రుడై శాస్త్రానుసారమునందు పరినిష్ఠితమైన జ్ఞానము కలవాడై ఎల్లప్పుడూ శాంతుడై ఇంద్రియ నిగ్రహము కలవాడై మనోవాక్కాయములందు ఏకవర్తుడై ఉండను. అతడు తీర్థయాత్ర చేయొచ్చు పురుషోత్తమ క్షేత్రానికి వచ్చినప్పుడు వచ్చి విష్ణు అర్చించు 3 దినములు గడిపాను. గృహస్థులు యజ్ఞశేషం మాత్రమే భుజింపలను అనుభావముతో ఇతరులు వండినారను ఆ సందేహంతో స్వామి నిర్మాల్యమును స్వీకరింపలేదు. ఆ బ్రాహ్మణుడు నైవేద్యమును స్వీకరింపకపోతే
అతడి అనుచరులు కూడా నైవేద్యం భుజించడానికి నిరాకరించిరి. భగవంతునికి ఆ విధంగా ద్రోహం చేయుటచే అతడి వ్యాధులు సంక్రమించినవి. కుటుంబంతో సహా అందరూ మూగవారైరి. ఈ విధమైన కష్టములు ఎలా వచ్చినదా అని విచారించుతున్న అతనికి కుటుంబమునకు పెక్కు కష్టములు సంప్రాప్తించినవి. ఈ విధంగా 3 దినములు గడిచిన పిదప అతని కుటుంబంలోని వారికి ఒకే విధముగా వ్యాధి ఎట్లు వచ్చెను అని సందేహం కలిగింది. ఈ పురుషోత్తమ క్షేత్రమందు మేమేమీ ద్రోహం చేసేది, తెలిసి చేసిన తప్పు ఏదీనూ లేదు. మరలా ఆలోచించి స్వామిని ధ్యానించను. ధ్యానం ముగిసిన తర్వాత స్వామి సంతుష్టుడయ్యను. శాండేజీలో ఇట్లు పలికాను: స్వామి ధర్మ నిర్ణయమునకు ఆధారభూతములకు 14 విద్యలు నీ ముఖం నుండి వెలువడినవి. వాటిని అనుసరించిననే ధర్మము సుప్రతిష్టమగును. ఓ దేవదేవా, నేను మనోవాక్యములచే నీ భక్తులను ధర్మశాస్త్రమును అర్ధకామముల కొరకు అతిక్రమించిన వాడిని కాను. అనేక జన్మల నుండి చేసిన పాపములు పోగొట్టుకున్నకు ఇతడికి వచ్చింది. నీ దర్శనమును దావాగ్రచే ఆ పాపమును దహించవలెను. నీవు చెప్పిన శాస్త్రములు దారిన అనుసరించుతున్న నా అపరాధమేమి? ఆ కారణం లేకుండా వచ్చిన ఈ వ్యాధి నా శరీరం అంతటిని బాధించున్నది. తెలియక కానీ నీ పట్ల చేసిన అపరాధమును క్షమించి అనుగ్రహింపము. నీ పట్ల అపరాధం చేసిన వారిని నీవే క్షమింపవలను కనుక నేను చేసిన పాపమును నీవే పోగొట్టుము. అగ్ని సంతాపం వల్ల కలిగిన పుండును అగ్నిచే మాన్పవలను. నీ కృపాకటాక్షంచే ఉపశమింపజేయము. శోకమును సముద్రమును మునిగిన నన్ను కాపాడము. ఈ అపరాధము నాకు మోక్షం కలగకుండా చేయును కనుక నీ దాసుడు నన్ను అనుగ్రహింపము అని స్తుతింపగా అప్పుడు అతడి బాధ తొలగిపోయాను. పిమ్మటాతలు భక్తవత్సలుడు, నరసింహుని రూపమును ఉన్నవాడు, దివ్య సింహాసనారూఢుడు, దివ్యాలంకార విభూషితులు, లక్ష్మి ఇచ్చుతున్న పాయసమును నెమ్మదిగా భుజించుతున్న విలాసముగా కడగంటి చూపుతో చూస్తూ ఉన్న స్వామిని చూచి శాండేయుడు తాను చేసిన తప్పు తెలుసుకున్నాను. అజ్ఞానము నేనెక్కడా, సర్వజ్ఞులో నీవెక్కడా, మహత్తు అహంకారము పంచభూతమును సృష్టించు నీవెక్కడ, మాయచే కాపబడిన మనసు గల నేను ఇట్లు తెలుసుకోనగలను. నీ ఇచ్ఛ నిరంకుశమైనది, వర్ణిపరానిది, సృష్టి లయాత్మకమైనది. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.